అణ్వస్త్రాలు తయారు చేస్తున్నటువంటి నెపంతో ఇరాన్ మీద అమెరికా, ఇజ్రాయెల్ దాడి చేస్తున్నాయి. అయితే ఇదివరకే దాదాపుగా 9 దేశాల దగ్గర అణ్వస్త్రాలు ఉన్నాయి. అది 1967 కంటే పూర్వం అణ్వస్త్రాలు తయారు చేసిన దేశాలైనటువంటి అణ్వస్త్రాలు తయారు చేసి వాటిని ప్రయోగించి అయినటువంటి దేశాలు అమెరికా, చైనా, రష్యా, బ్రిటన్. ఈ దేశాల దగ్గర ఆల్రెడీ అణుబాంబులు చాలా ఉన్నాయి. ఆ తర్వాత అణ్వస్త్ర నిషేధ ఒప్పందం వచ్చిన తర్వాత కూడా ఇండియా తయారు చేసింది అణుబాంబులను. తర్వాత పాకిస్తాన్, ఇండియా తయారు చేసినటువంటి వారం రోజుల్లోనే పాకిస్తాన్ కూడా అణుప్రయోగాలు చేసింది. ఆ తర్వాత ఉత్తర కొరియా, ఇజ్రాయిల్ కూడా తయారు చేశాయి. అంటే ఈ 4 దేశాలతో పాటుగా అణ్వస్త్రాలు కలిగి ఉండడానికి అవకాశం ఇచ్చినటువంటి ఇంకో 5 దేశాలైనటువంటి పెద్ద దేశాలు కూడా అణ్వస్త్రాలను కలిగి ఉన్నాయి, అణుబాంబులను కలిగి ఉన్నాయి. అయితే ఈ అణుబాంబులు ఉన్నాయనేటువంటి అణుబాంబులు తయారు చేస్తున్నారంటే నెపాన్ని ఇరాన్ మీద నెట్టి వల్ల వాళ్ళు యుద్ధాన్ని చేశారు. యుద్ధం వల్ల విపరీతమైనటువంటి విధ్వంసం జరుగుతూ ఉన్నది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మొత్తం కూడా చాలా నష్టాలకు గురవుతున్నది. అయితే ఈ ఇరాన్ మీద చేస్తున్నటువంటి దాడి కేవలం వీళ్ళు చెప్తున్నటువంటి పూచి అణ్వస్త్రాలను ప్రయోగం చేస్తున్నారు. వాళ్ళు చాలా రోజుల నుంచి ఇరాన్ వాళ్ళు చెప్తున్నారు, మేము అణ్వస్త్రాలను తయారు చేయడం లేదు, మాకు అక్కరలేదు, మేము చేయము అని చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఆ స్పష్టంగా చెప్తూ హామీలు ఇస్తున్నారు. కానీ దాడి చేయడం అనేటువంటి లక్ష్యంతో ఇరాన్ మీద దాడి చేసినట్టుగా మనకు అర్థమవుతున్నది. ఏంటంటే దాడి చేయదలుచుకుంటే ఇంతకంటే దుర్మార్గమైనటువంటి దేశము, మత దేశము పాకిస్తాన్ ఉంది. పాకిస్తాన్ ఎప్పుడో తయారు చేసింది, అణ్వస్త్రం తయారు చేసింది. ఆ తర్వాత ఉత్తర కొరియా, ఎవరికి కొరకుడు పడిన ఉత్తర కొరియా ఎప్పుడో అణ్వస్త్రం తయారు చేసింది. తర్వాత ఇజ్రాయెల్, ఈనాడు యుద్ధాన్ని దిగుతున్నటువంటి ఇజ్రాయెల్ కూడా అణ్వస్త్రం తయారు చేసింది. కాబట్టి ఈ దేశాలన్నీ తయారు చేస్తుంటే వాళ్ళు ఎవరి మీద కూడా అనకుండా, దాడి చేయకుండా కేవలం ఆ యొక్క అణ్వస్త్రాన్ని, అణుబాంబులను తయారు చేసినప్పుడు కొన్ని ఆంక్షలను వేసి ఆ తర్వాత మర్చిపోయి మళ్ళీ కలిపేసుకున్నది. వాస్తవానికి ఎన్పిటి మీద సంతకం చేసిన దేశాలు, కలిగి ఉండడానికి హక్కులు పొందినటువంటి దేశాలు 5 మాత్రమే. కానీ మిగతా 4 దేశాల దగ్గర కూడా ఇవాళ అణుబాంబులు ఉన్నాయి. అంటే వీళ్ళ మీద అణ్వస్త్రాలు లేకున్నా, అట్లాంటి ప్రయోగాలు ఏమీ జరగకుండా ఈ ప్రయోగాలను, అణ్వస్త్రాలను చెక్ చేయడానికి అవకాశం ఐక్యరాజ్య సమితి కానీ, భద్రతా మండలి కానీ చేసేటువంటి అవకాశం ఉంది. కానీ ఇవన్నిటినీ కూడా పట్టించుకోకుండా కేవలం ఆ నెపాన్ని నెట్టి అక్కడ యుద్ధాన్ని తీసుకొచ్చారు. యుద్ధాన్ని చేయడం వల్ల పశ్చిమాసియాలో ఇరాన్ చుట్టూ ఉన్నటువంటి ప్రాంతం మీద మొత్తం ఈ ఇరాన్ పెత్తనం చేస్తుంది. ఆ పెత్తనం ద్వారా మాకు సవాలు విసురుతుంది అనేటువంటి ఒకే ఒక దుర్మార్గమైనటువంటి కపట నీతితోటి యొక్క యుద్ధాన్ని దిగినట్టుగా మనకు అర్థమవుతుంది. ఇట్లాంటి కపట స్వభావాలని, కపట నీతిని అమెరికా తన యొక్క ప్రయోజనాల కోసం చేస్తున్నటువంటి ఈ అప్రజాస్వామ్య పద్ధతిని దేశమంతా, ప్రపంచమంతా కూడా, అన్ని దేశాలు కూడా ఖండించాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే అణ్వస్త్రాలు ఉండకూడదు అనుకుంటే ఏ దేశం దగ్గర ఉండకూడదు, ఎవరి దగ్గర ఉన్నా వాటిని అన్నిటి విధ్వంసం చేయాలి. కానీ అలా చేయలేదు. కేవలము ఇదివరకు 1967 కింద ప్రయోగాలు జరిపినటువంటి అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, రష్యా దగ్గరనే ఉండాలి, లేకపోతే తర్వాత చేసినట్టు మరికొన్ని దేశాల దగ్గరనే ఉండాలి, మిగతా ప్రపంచం దగ్గర ఉండకూడదు, మేమే సుప్రీం, మేమే పెత్తనం మొత్తం ప్రపంచం మీద చేస్తామనేటువంటి ఈ యొక్క అప్రజాస్వామ్య ధోరణి, సామ్రాజ్య ధోరణి ప్రజలందరూ కూడా, ప్రపంచం అంతా కూడా ముక్తఖండంతో ఖండించవలసి ఉంది.